రా స్వప్న. రా స్వప్న. ఏమిటి అలా చూస్తున్నావు? కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా? ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం, 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం. సమ్ ఐ డోంట్ లైక్ ఇట్. మనకంతా కామ్ గా ఉండాలి. కమ్ ఆన్, లెట్స్ గో. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? ఇంట్లో ఎవరు ఉండరు, మనిద్దరమే. దట్స్ ఆల్. అయ్యగారు, మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. మై గుడ్నెస్ స్వప్న, ఇలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం. అన్నట్టు మర్చిపోయాను, అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు. లేకపోతే ఆయన కంగారు పడతారు, ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్యా, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు. ఎవరా బిడ్డ? అసలు నువ్వెవరు? నేనెవరినా? ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న? నేనెవరినో మీకు తెలియదు. తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి. తెలియదు. నేను మీ భార్యను కాదు. నువ్వేమిటి, నా భార్య ఏమిటి? ఆమె నా భార్య. 5 ఏళ్ల క్రితం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదని చెప్తుంటే నీకు కాదు. పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదు. మిస్టర్ ఆనంద్, లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. లే స్వప్న, నీకు తెలీదు. వీళ్ళంతా బజారు మనుషులు. ఆమె బజారు మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది? మిమ్మల్నే భర్తని ఎందుకంటుంది? కొత్తగా పెళ్లి చేసుకొచ్చాగా. కాదు, మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. స్వప్న, ఆనంద్, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్ళై కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్లు 10 మంది చేస్తారు. మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చినట్టుగా తేలేదు, అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు. స్వప్న, మర్యాదగా నిజం ఒప్పుకోండి.
లేదా మీ మీద కేసు పెట్టి నీ బ్రతికి సర్వనాశనం చేస్తాను. ఐ సే షట్ అప్. డోంట్ టాక్ రబిష్. వద్దమ్మా. నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దారి నేను పోతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళదు. నాకు తాళి మాత్రమే కట్టాడు. నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను. అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవుననిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నిన్నెలా కాదంటాడో, నీ కాపురం ఎలా చక్కబడదో నేను చూస్తాను. ఓ రావుడు, ఓసారి మీ ఆయన చూసేద్దాం అంటుంది. అంటే ఎవరు ఎవరిని చూడక్కర్లే. బండెక్కమా. ఇదిగో కాఫీ. ఇదిగో బాబు, బండి కొంచెం ఆపు. ఇదిగో బండి ఆపు. దేనికప్పు? మీ నాన్నతో ఒకసారి చెప్పొస్తాను. ఏం అక్కర్లేదు, కూర్చో. బండి పనే పనే. ఏట అట్టా చెప్తున్నావు? ఆడేడు చూస్తాడే ఏడు ముఖం. నీ కొడుకు డాక్టర్ అయిపోయినాడు. ఈడి బుద్ధి బాగుంటే ఈయన కూడా తీసుకెళ్ళు. అది ఇక ఏలు ఏలు సంపాదిస్తున్నాడు. ఈడి కర్మ. ఆయనకేం కర్మరా, నాకు పుడతారు రేపో మాపో. ఇది డాక్టర్ అయితే నా కొడుకు యాక్టర్ అవుతాడు. ఇది ఏం సంపత్తి నా కొడుకు లాక్తాడు తప్ప. ఏటే జగ ఊగ ఊగ ఊగెత్తున్నావు. ఏటి ఏటి నాతో పెట్టుకుంటాడు పేడముండా. నన్ను బాగా తిరిగి తిరిగి బలిసింది. ఏటో వాగుతుంది వాగుతుంది. మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేశాం, కానీ మీరు దేవుళ్ళ ఆదరించి ఇంత వాడిని చేశారు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం, వాళ్ళందరూ పైకొస్తారా? అతనిలో ఆ కృషి ఉంది, పైకొచ్చాడు. అవును, సామాన్యం తీయకుండానే వచ్చావుటయ్యా? వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నామండి. అద్దెళ్ళు ఎందుకయ్యా? ఇంట్లో మాత్రం ఎవరున్నారు? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, ఇక్కడే ఉండండి. వద్దండి, దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం ఉండటానికి కాదుగా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అవునయ్యా. అయితే మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనమాట. హలో మిస్టర్ రాము. హలో మిస్ విజయ. మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. హౌ ఆర్ యూ? ఫైన్. రాము, అప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా. రియలీ? హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తాం. ఓ దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. మీరు మాట్లాడుతానండి, నేను వాటికి వెళ్ళొస్తా. ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. ఎందుకని? జస్ట్ లైక్ దట్. అవును, స్వప్న దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? లేదు. ఏ? అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు. నిజంగానా? అవును, స్వప్న ప్రేమించింది మిమ్మల్ని, మనసిచ్చింది మీకు, ఆశలు పెంచుకుంది మీ మీద. మీరు చెప్పేది నిజమా? అవును. మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదే? ఏమిటి చెప్పేది? మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది? తనే దగ్గరుండి మీ మంచి చెడ్డలు స్వయంగా ఎందుకు చూసింది? మీరు నవ్వితే నవ్వి, బాధపడితే బాధపడి, మీరు మాట్లాడితే సంబరపడిపోయి, మీరే తను, తనే మీరని ఎందుకు అనుకుంది? దేనికోసం అనుకుంది? చెప్పండి. ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమన్నా చెయ్యాలా? పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోండి అని చెప్పాలా? చెప్పండి.
ఏమండి, మా పద్మ త్రోవ తప్పడిపోయింది. నాకేమిటో భయంగా ఉంది. ఒకసారి మీ అబ్బాయి గారిని పిలుస్తారా? అదండి అమ్మా. ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అవునండి. దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాం. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు రావాలి. కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురద్దింది. అంతే. మా పద్మమాలో లేదు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్. సార్, ఆర్గానిక్ లేషన్ ఏమి లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్. చూడమ్మా, ఆమెకి ఎలాంటి ప్రమాదము లేదు. ఆమెను మామూలు మనిషిని చేయటానికి మందులు పనికిరావు కూడా. ఏమంటారు డాక్టర్? యు ఆర్ కరెక్ట్ సార్. ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరో తీసుకుపోయినట్టు, తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పీడిస్తుంది. ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశ ఏర్పడితే చాలు, మామూలు మనిషి అవుతుంది. నిజమేనమ్మా, ఈమె చెప్పిందంతా నిజం. అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది. ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇదిగో. చూసారా ఎంత నాటకం ఆడాడు? ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి. రండి డాక్టర్ గారు. పద్మా, 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 నిన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారమ్మా. ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏమిటో మా మాటలు అద్దెలు ఎక్కడ పిచ్చి పిచ్చిగలే? నాకేమైందని డాక్టర్ని పిలిపించారు? నాకేమైనా పిచ్చి పెట్టిందా? మీ అందరికీ పిచ్చి పెట్టి డాక్టర్ని పిలిపించారు కానీ పొమ్మను, అతను వెళ్ళి పొమ్మను. పద్మా, ఏమిటి? పద్మా, పద్మా, బాబు. ఇట్స్ ఆల్ రైట్, యు డోంట్ వరీ. మిస్ పద్మ, నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు. అసలు మీకు డాక్టర్ అవసరం లేదని, మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరేం వరీ కాకండి, నేను వస్తాను. మీరా? రండి, కూర్చోండి. మిమ్మల్ని రండి, కూర్చోండి ప్లీజ్. అమ్మగారు మా అమ్మ కలిసి గుడికి వెళ్లారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. రండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీరేం తీసుకుంటారు? కాఫీ? అయ్యో అక్కర్లేదు. టీ? ఆల్ రైట్. నో, మీరేదో ఒకటి తీసుకోవాలి. థమ్స్ అప్? ఓకే, థమ్స్ అప్.
ఎందుకంటే ఏడుస్తున్నారు? వాట్స్ ది మ్యాటర్? ప్లీజ్, వాట్ హ్యాపెన్? సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓ, వై సారీ? ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్. ఆ రోజు మిమ్మల్ని కొట్టాను. ఆ రోజు కొట్టిన దానికి ఈ రోజు బాధపడుతున్నారా? అప్పుడు మీకు చెప్పలేకపోయాను. నేను ఎప్పుడూ మర్చిపోయాను. నిజానికి ఆ రోజు మీరు కొట్టింది నన్ను కాదు, డాక్టర్ మీద ఉన్న కోపాన్ని. నా మీద నిజంగా మీకు కోపం ఉందనుకోండి, నన్ను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలుస్తారు? కాఫీ, టీ, థమ్స్అప్ ఎందుకు ఆఫర్ చేస్తారు? అదిగో మళ్ళీ ఏడుస్తున్నారు. ఏడిస్తే వెళ్ళిపోతానంతే. దట్స్ రైట్. చూడండి, అసలు మీరు ఇంకెప్పుడు ఏడవడానికి వీల్లేదు, అసలు మూడిగా ఉండడానికి వీల్లేదు. చూడండి ఈ ఆల్బమ్ ఎంత బాగున్నారు. ఆ మోడర్న్ డ్రెస్ లో ఎంత హ్యాపీగా, ఎంత అందంగా ఉన్నారు. చూడండి, మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఉంటుంది, చెప్పు.